సంఘము ప్రాముఖ్యమైన పని కలిగి ఉంది. సంఘానికి ఒక ప్రాముఖ్యమైన పని ఏర్పాటు చేశాడు దేవుడు. సంఘము దేవుని మందిరం. ఆ మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి, ఆరాధన జరగాలి. ప్రాముఖ్యమైనది. వాస్తవానికి ఆరాధన లేకోకుండా అది సంఘమై ఉండదు. సంఘం యొక్క పనిలో మొట్టమొదటిది ఆరాధన. ఆరాధన ఎలా జరగాలి? ఆత్మతోనూ సత్యంతోనూ అని చెప్పేశాడు. ఆత్మతోనూ సత్యంతోనూ అంటే ఏంటో? ఆత్మతో అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పరిశుద్ధాత్మను కలిగి ఆరాధన చేయాలి. 2 సత్యముతోనూ అన్నాడు. సత్యముతో అంటే వాక్యానుసారంగా, నీ వాక్యమే సత్యము అని చెప్పాడే. వాక్యానుసారంగా, వాక్యంలో సూచించిన ప్రకారంగా. వాయిద్యాలు వద్దు అన్నాడు, వాయిద్యాలు వాయిస్తాను అంటాడు మనిషి. ఏదో వద్దంటాడో అది చేస్తాడు. చెప్పాడు కదా, మానవుడు సంకల్పాన్ని హేళన చేయడానికి, అవమానపరచడానికి పూనుకొని భక్తి పేరిట మోసపోయి అపవాదికి సిద్ధపరిచిన నిత్యాగ్ని దండనకు తరలింపబడుతూ ఉన్నారు అనేక మంది. ఆరాధన చేస్తున్నాం మేము అంటాడు. చప్పట్లు కొడతాడు, వాయిద్యాలు వాయిస్తాడు, తాళాలు కొడతాడు, సితారా వాయిస్తాను అంటాడు, డప్పు వాయిస్తాడు. నేను ఎంత బాగా వాయిస్తానో తెలుసా అంటాడు. ఎవడికి కావాలి నీ వాయిద్యము? వాస్తవానికి కాబట్టి దేవుడు ఆరాధన కోరుకున్నాడు. ఈ ఆరాధన సంఘంలో జరగాలి. ఆరాధన చేసేటప్పుడు దేవునికి మహిమ కలగాలి. ఎట్లా వస్తుంది దేవునికి మహిమ? మహిమ అంటే ఏంటి అసలు? ఆయన మాటను అలాగున జరిగించినప్పుడు దేవునికి మహిమ. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము సంఘములో ఆరాధన. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనాలలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనాల్లో ప్రత్యేకించి 20-21లో మనలో కార్యసాధక